అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుభా మహాగౌరీ శుభం దధ్యాన్ మహాదేవ ప్రమోదదా. ఇవాళ 8వ రూపం మహాగౌరి గురించి చెప్పుకుందాం. దక్షుని ఇంట దగ్ధమైన సతీదేవి హిమవంతునికి కుమార్తెగా హైమవతిగా జన్మించింది. చిన్నప్పట్నుంచి శివుని కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె దేహం ఎండకు ఎండి వానకు తడిసి నల్లగా అయి కృశించిపోయింది. తపస్సుకి పరవశించిపోయిన మహేశ్వరుడు గంగాజలంతో తన శరీరాన్ని పరిశుద్ధం చేశాడు. అప్పుడు ఆమె శరీరం గౌరవవర్ణం అంటే చంద్రకాంతిలా ప్రకాశించింది. అందుచేత అప్పటి నుండి గౌరీ అని పిలువబడింది. ఈమెని ఆరాధించడం వల్ల సాధకులకు కల్మషాలన్నీ ప్రక్షాళనం అవుతాయి. యుద్ధరంగం అంతా శాంతించింది. మెల్లగా ఉదయంగా మారుతోంది. దేవతలు గాయాలతో అలసిన మొహాలతో ఉన్నారు. భూమి గాయాలు పాలు అయి చెట్లు విరిగిపోయాయి. ఆకాశంలో పొగలు, కాని దూరంగా స్వర్ణ కాంతి కనబడింది. తెల్లని ఎద్దుపై స్వారీ చేస్తున్న శాంతస్వరూపిణి. ఆమె శరీరం చంద్రకాంతిలా ప్రకాశిస్తోంది. స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి ఉంది. చతుర్భుజాలలో త్రిశూలం, ఢమురకం, అభయ వరద ముద్రలు ధరించి ఉన్నది. దేవతలంతా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు. మహాగౌరి దేవతల గాయాలను, భయపడ్డ జీవులను సున్నితంగా తాకగా ఆమె స్పర్శతో గాయాలన్నీ మాయమయ్యి భయం కూడా తొలగిపోయింది. నదులు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. అడవులు పుష్పాలతో విరబూస్తున్నాయి. ఆకాశం నీలంగా ఇంద్రధనస్సుతో మెరుస్తూ ఉంది. ఈ దృశ్యం చూసిన రాక్షస సైన్యంలో కొంతమంది చూడటానికి ఇంత సున్నితంగా ఉన్నది కదా, ఈమెని సులభంగా ఓడించవచ్చు అన్న ఉద్దేశంతో బయలుదేరారు. ఇంతలో మహాగౌరి తన ప్రకాశించే శూలంతో ఒక్క దెబ్బ కొట్టగానే రాక్షసులంతా భయంతో పారిపోయారు. ఆమె ముఖం మాత్రం శాంతంగా ఉంది. శక్తివంతమైన కాంతితో మెరుస్తూ తల్లి వాత్సల్యం ఉట్టిపడుతూ ఉంది. మహాగౌరి రూపంలో అమ్మ రాక్షస సైన్యాన్ని మట్టుపట్టించింది. అలాగే దేవతలకు మరియు ప్రకృతికి ఊరట కలిగించింది. శుద్ధ జ్ఞాన ప్రదా దేవి శాంతస్వరూపధారిణి భక్తానామ భయం దత్వా మహాగౌరీ నమోస్తుతే. వచ్చే కథలో సిద్ధమాత రూపం గురించి చెప్పుకుందాం. అంతవరకు ఆ అమ్మను కీర్తిస్తూ ఉందాం. వెళ్లే ముందు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.